ఇజ్రాయెల్కి అలాగే పాలస్తీన్కి వార్ జరుగుతుంది. ఆ వార్ ఇప్పుడైతే మనకి ఆగేలా అసలు ఏమాత్రం పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇంకా ఈ వార్ అనేది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుందనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం మనకి ఇక్కడ పాలస్తీన్ ఇజ్రాయెల్ మీద రాకెట్ స్ట్రైక్ చేయడం అయితే జరిగింది. దానికి రిటాలియేషన్ యాక్ట్ కింద ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దాడి చేయడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే దక్షిణ గాజాలో మనకి రఫా అనేది ఒక నగరం అనమాట. ఆ నగరం మీద ఒక టెంట్స్ ఉన్నాయి, శిబిరాలు అనుకోవచ్చు. ఆ శిబిరాల మీద ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేయడం జరిగింది. సుమారుగా అక్కడ 45 మంది వరకు పాలస్తీన్ ప్రజలు అక్కడ చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మీరు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉన్నట్లయితే కనుక ప్రజెంట్ ఒక ట్రెండ్ నడుస్తుంది. అదే మీరు ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఆల్ ఐజ్ అండ్ రఫా, ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు, కామన్ పర్సన్స్, ఈవెన్ చాలా మంది కూడా దీన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మీరు చూసే ఉంటారు. చాలా మంది అనుమానం ఉండొచ్చు అసలు ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే ఏంటని చెప్పి. రఫా అంటే మనకి ఇక్కడ బేసికల్ గా గాజాలో ఒక నగరం అనమాట. సో ప్రజెంట్ ఇజ్రాయెల్ మనకి అక్కడ స్ట్రైక్ చేస్తుంది. సో వాళ్ళ మీద స్ట్రైక్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ అనేది ఫస్ట్ స్ట్రైక్ అయితే ఎప్పుడు చేయదండి. ఎవరైతే వాళ్ళని వచ్చి ఎవరైతే కెలుగుతారో అప్పుడు మాత్రమే మనకి ఇజ్రాయెల్ అనేది స్ట్రైక్ బ్యాక్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు ఇండియా మనకి ఆబ్వియస్లీ మన సపోర్ట్ ఎప్పుడు ఇజ్రాయెల్కే. మన మోడీ గారు కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ గా టెర్రరిజంకి అగెన్స్ట్ ఎప్పుడు మనం ఉంటాం. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇజ్రాయెల్ మీద మీరు చూడొచ్చు వాళ్ళు ఎలా స్ట్రైక్ చేశారో, ఇజ్రాయెల్ అంతమందిని చంపేశారు. సో కేవలం అది ఒక టెర్రరిజం యాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో వెంటనే మనకి మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక టెర్రరిజం యాక్ట్, మేము ఇజ్రాయెల్కి మేము ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటామని చెప్పి మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రిటాలియేషన్ కి మరి కౌంటర్ అటాక్ గా మళ్ళీ ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేసింది. సో ప్రజెంట్ సెలబ్రిటీస్ అందరూ ఆల్ ఐజ్ ఆన్ రఫా ఈ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో దీన్ని ట్రెండ్ అయితే చేస్తున్నారు. అక్కడ మనకి రఫాలో ఒక 45 మంది వరకు పాలస్తీన్కి చెందిన వాళ్ళు చనిపోవడం జరిగింది, అన్ఫార్చునేట్ గా చెప్పొచ్చు. సో ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది ఇంకా డీటెయిల్ గా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ట్రెండ్ అయితే ఇది ఆల్ ఐజ్ ఆన్ రఫా అని చెప్పి ట్వీట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడు ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ మనకి పాలస్తీన్ ఎప్పుడు కూడా కొట్టుకున్నా కూడా ఎప్పుడు మనకు వెస్ట్రన్ కంట్రీస్ లో వాళ్ళకి సంబంధించిన ప్రజలు, అదే గాజా ప్రజలైనా అవనండి, ఇజ్రాయెల్ ప్రజలైనా అవనివ్వండి, ఎక్కువగా వీళ్ళు ప్రొటెస్టులు చేస్తూ ఉంటాం చూసాం. సో మనకి ఇమేజ్ లో చూసుకున్నట్లయితే అమెరికాలో మనం చూడండి పాలస్తీన్ జెండాలు ఎగరేసి, సో ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది స్ట్రైక్ బ్యాక్ చేస్తుంది, ఇది కేవలం మా ప్రజలను అణిచివేస్తున్నారని చెప్పి ఇజ్రాయెల్లో మనకి ఇక్కడ పాలస్తీన్ ప్రజలు వాళ్ళ జెండాల్ని ఎగరవేస్తూ అక్కడ నిరసన చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఒక పిక్చర్. సో మీరు ఇక్కడ ఇమేజ్ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ చేస్తున్నారు అనమాట, ఆల్ ఐజ్ ఆన్ రఫా అని చెప్పి. ఇక్కడ మనం చూడండి పాపులర్ సెలబ్రిటీస్, ఇక్కడ మనకి సోనమ్ కపూర్, అలాగే మనకి నోరా ఫతేహా, తృప్తి దిమ్రి, డుల్కర్ సల్మాన్, కృతిక్ అర్బంద, మనకి సమంత, రకుల్ ప్రీత్, చూడండి ఎంతమంది. సో ప్రజెంట్ వీళ్ళందరూ ఇలా ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఇలా పోస్ట్ పెట్టారో బయట చాలా మంది నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళకి ఎప్పుడు కూడా మనకి మీరు చూసుకోవచ్చు పాకిస్తాన్ లో హిందూస్ ని చాలా మంది అణచివేస్తున్నారు. అలాగే మనకి మన కాశ్మీర్, మన సొంత కాశ్మీర్ పండిట్స్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. సో మన కంట్రీలో కానీ ఇంకెక్కడన్నా హిందూస్ మీద ఎప్పుడన్నా దాడి జరిగితే వీళ్ళు ఎప్పుడు కూడా ఆ చర్యల మీద వీళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. కానీ పాలస్తీన్ పీపుల్ మీద దాడి జరిగేసరికి ఒక్కసారిగా వీళ్ళకి హ్యూమానిటీ ఒక్కసారిగా వీళ్ళు బయటకు వచ్చేసి పోస్టులు పెడుతున్నారు. సో వీళ్ళు అసలు యాంటీ ఇండియన్స్ అని చెప్పి చాలా మంది వీళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు అనమాట. సో హిందూస్ ముస్లిమ్స్ అని కాదు, ఇక్కడ ఎప్పుడు కూడా ఇండియాలో ఉన్న హిందూస్ ఉంటారు, కాశ్మీరీ పండిట్స్ ఉన్నారు, పాకిస్తాన్ లో కూడా హిందూస్ ఉంటారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు జరిగినా వీళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. కానీ ఒక్కసారిగా పాలస్తీన్, ఎక్కడో ఉన్న పాలస్తీన్ లో ఇలాంటి రిటాలియేషన్ జరిగేసరికి సో వీళ్ళకి ఇప్పుడు పోస్ట్ చేయాలనిపించింది అని చెప్పి చాలా మంది వీళ్ళ మీద కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతానికి మనకి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ నడుస్తుంది, ఆల్ ఐజ్ ఆన్ రఫా. దానికి మీనింగ్ ఇది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి బెంజమిన్ నెతన్యాహు, మనకి ఇజ్రాయిల్ యొక్క మెయిన్ అక్కడ మనకి ప్రెసిడెంట్ అనమాట. సో అతను చూడండి ఒక కన్ను. సో అలా ప్రొటెస్ట్ లో భాగంగా ఆయన ఇమేజ్ ని ఇలా నిరసనలో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మన అమెరికాలో నెతన్యాహుది. అలాగే మనం ఇంకో ఇమేజ్ చూద్దాం. ఒక్కసారి ఈ సింబల్ కూడా చూడండి, మనకి జో బైడెన్ చేతులకి రక్తం ఉంది, అలాగే బెంజమిన్ నెతన్యాహు చేతులకు కూడా రక్తం ఉంది. ఈ ఇమేజ్ లో చాలా మీనింగ్ ఉంది. సో ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ జో బైడెన్ గారే మొత్తం ఈ గొడవలకి కారణమైనట్లు, ఆ పాపం ఆయన చేతులకి చుట్టుకుంటుంది అని చెప్పి ఈ సింబాలిక్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా స్ట్రైక్ బ్యాక్ చేస్తుంది. సో ప్రజలు ఎంతమంది చనిపోవడానికి
ఆ రక్తానికి కారణం వీళ్ళే అని చెప్పి ఈ ఇమేజ్ ద్వారా మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇది కూడా బయట బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మీరు చూడొచ్చు, రఫా నగరం మీద దాడి జరగడం జరిగింది. సో మళ్ళీ ఇజ్రాయెల్ రిటాలియేట్ చేసి ఎయిర్ స్ట్రైక్ చేయడం జరిగింది. సో అక్కడ చాలా మంది ఆ టెంట్లు, బేసిక్గా అది ఒక శిబిరం అనమాట. ఆ టెంట్ లో స్ట్రైక్ జరిగేసరికి తీవ్రంగా మంటలు అనేవి అక్కడ మనకు స్ప్రెడ్ అయ్యి అక్కడ ఒక 45 మంది పాలస్తీన్ ప్రజల వరకు చనిపోవడం జరిగింది. సో ఆబ్వియస్లీ అటువైపు చనిపోతున్నారు, ఇటువైపు చనిపోతున్నారు ప్రజలు. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ ఎవరు సఫర్ అవుతున్నారు అంటే ఇక్కడ ప్రజలే సఫర్ అవుతున్నారు. మరి అయితే నాయకులు అయితే బాగానే ఉన్నారు, ప్రజలు అలా సఫర్ అవుతున్నారు. సో ఈ రివెంజ్ లో భాగంగా అటువైపు ప్రజలు ఇటువైపు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పాలి. మరి చూడాలి. అమెరికా చాలా మంది అందుకే అమెరికాని తిట్టుపోస్తూ ఉంటారు. ప్రపంచంలో జరిగే గొడవలన్నింటికి అమెరికానే కారణం. సో వెపన్స్ ని కూడా అదే సప్లై చేసిద్ది, అన్ని గొడవలకు అమెరికానే కారణం అని చెప్పి అందరూ అమెరికానే దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. సో మరి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ మనం చూసాము. అలాగే రఫా నగరంలో ఏం జరుగుతుందో మనం చూసాము. సో ఈ విధంగా మళ్ళీ ఇజ్రాయెల్ స్ట్రైక్ బ్యాక్ చేయడం వల్ల 45 మంది పాలస్తీన్ వరకు చనిపోయారు. మరి చూద్దాం, మరి ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ ఇంకెంత దారితీస్తుంది, ఇది అసలు ఎండ్ అవుతుందా లేదా, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం ఇంకా చూడాలి. ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.